హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి సంబంధించి ప్రతిరోజు మన ఛానల్లో అర్థమెటిక్ సెక్షన్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒక్కొక్కటి నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాటిలో భాగంగా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. ఈ వీడియోలో చెప్తున్న ప్రతి క్వశ్చన్ ప్రతి వీడియోలో కానీ ఈ వీడియోలో కూడా మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని నాతో పాటు మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను ఎలా చేస్తున్నానో ఒకసారి చూడండి, మీరు కూడా అలా ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జామ్లో తక్కువ టైంలో మీరు ఈ క్వశ్చన్స్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా? ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకొక నలుగురికి ఈ వీడియో రికమెండ్ అవుతుంది, కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ సంబంధించిన లింక్ ఇచ్చాను, ఎవరైనా జాయిన్ అయినట్లయితే అక్కడ కూడా జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పరీక్షలో పాస్ అవ్వడానికి 36% ఎంత 36% మార్కులు రావాలి. ఒక విద్యార్థికి 190 మార్కులు వచ్చాయి, కానీ అతడు 26 మార్కుల తేడాతో ఫెయిల్ అయ్యాడు. అయితే ఆ పరీక్షలోని మొత్తం మార్కులు ఎంత? ఓకేనా? ఇన్ ఎన్ ఎగ్జామ్ 36% మార్క్స్ ఆర్ రిక్వైర్డ్ టు పాస్. ఏ స్టూడెంట్ గెట్స్ 190 మార్క్స్ అండ్ ఫెయిల్ బై 26 మార్క్స్. ఓకేనా? వాట్ ఆర్ ది మ్యాక్సిమం మార్క్స్ ఆఫ్ ది ఎగ్జామ్? ఎగ్జామ్లో ఉన్నటువంటి మొత్తం మార్కులు ఎంత? క్వశ్చన్ కనుక్కోవాల్సింది ఏంటంటే మొత్తం మార్కులు కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి, ఇక్కడ మనకి ఒక పరీక్షలో పాస్ అవ్వడానికి 36% మార్కులు వస్తే సరిపోద్ది. కానీ ఒక విద్యార్థికి 190 మార్కులు వచ్చాయంట, కానీ అతడు 26 మార్కులు తేడాతో ఫెయిల్ అయ్యాడంట. అంటే ఏంటి? ఈ 190కి ఈ 26 కలిపితే పాస్ అయిపోతాడు కదా. మనకి పాస్ పర్సంటేజ్ ఇచ్చారు, తర్వాత పాస్ అవ్వడానికి ఈ యాడ్ చేస్తే వచ్చే స్కోర్ కూడా మనకు తెలుసు. ఇప్పుడు 100% ఎంత అనేది కనుక్కోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 36% అనేది ఎంతకు సమానం? 216కి. ఎందుకంటే ఆ 26 ఆ 190 కలిపితే 216 అవుతుంది. అలాగా 100%, ఓకేనా? 100% ఎంత? ఇక క్యాలిక్యులేట్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు 216 ఇంటూ 100 డివైడెడ్ బై 36%. ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి. 3 12, తర్వాత 3 7 3 2, తర్వాత 12 1 12 6, మొత్తం ఎంత? 6 ఇంటూ 100, ఇక్కడ పక్కన రాస్తాను చూడండి. 6 ఇంటూ 100 ఉంటుంది, ఈజ్ ఈక్వల్ టు 600. ఆన్సర్ ఏంటి? 600. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి 2 వస్తువులను ప్రతి ఒక్కటి 9,900 చొప్పున ఒకే ధరకు అమ్మాడంట. అయితే మొదటి వస్తువుపై అతనికి 10% లాభం వచ్చిందంట, రెండో వస్తువుపై అతనికి 10% నష్టం వచ్చింది. మొత్తం లావాదేవీల్లో అతని వచ్చిన లాభం లేదా నష్ట శాతం ఎంత? ఓకేనా? ఈ క్వశ్చన్ అర్థమైంది కదా. ఏ మ్యాన్ సేల్స్ 2 ఆర్టికల్స్ ఫర్ 9,100 ఈచ్. ఆన్ one he gains 10% and on the other he loses 10%. ఓకేనా? అయితే వాట్ ఈజ్ హిస్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఇన్ ది ఎంటైర్ ట్రాన్సాక్షన్? మనకి లాసా లేకుంటే లాభమా, ఆ యొక్క శాతం అనేది పర్సంటేజ్ అనేది కనుక్కోవాలి. ఓకేనా? ఏం కనుక్కోవాలి అర్థమైంది కదా. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు జనరల్గా చేసే అంటే జనరల్ పద్ధతి ఏంటి? ఎక్కువ టైం తీసుకునే పద్ధతి ఉంది, ఈజీగా తొందరగా ఎగ్జామ్లో చేసేటటువంటి పద్ధతి ఉంది. ఆ రెండు మీకు ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని జనరల్గా చాలామంది ఒకవేళ ఈజీ పద్ధతి తెలియకపోతే చేసే పద్ధతి ఏంటంటే, ఒకటవ వస్తువు ఏదైతే ఉందో దాని యొక్క సిపి, తర్వాత రెండో వస్తువు యొక్క సిపి, ఆ రెండు కనుక్కొని ఆ రెండింటిని యాడ్ చేస్తే మనకు ఒక వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా? అంటే కొన్న వెల అనేది వస్తుంది. కొన్న వెల వచ్చిన తర్వాత అమ్మకపు వెల, ఆల్రెడీ మనకి అమ్మకపు వెల 9,900 చొప్పున ప్రతి వస్తువును అమ్ముతున్నాడు కాబట్టి మనకు ఆల్రెడీ సేల్ చేసేటటువంటి ఆ అమౌంట్ అనేది తెలుసు. అస్సలు కనుక్కున్న తర్వాత దాంట్లోంచి దాన్ని తీసేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా? ఆ వచ్చిన వాల్యూని ఇనిషియల్ వాల్యూ వేసి ఇంటూ 100 వేస్తే ఒక పర్సంటేజ్ అనేది వస్తుంది. ఇదంతా లెంతీ ప్రాసెస్, కానీ దీన్ని చాలా ఈజీగా చేయొచ్చు. అదేంటంటే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి 2 వస్తువులను
ప్రతి ఒక్కటి 9,900 చొప్పున ఒకే ధరకు అమ్మాడు. ఒకే ధరకు అమ్మితే మొదటి వస్తువుపై 10%, రెండో వస్తువుపై 10%. రెండు 10%లే, కానీ లాభం నష్టం ఇలాగా 10% లాభం 10% నష్టం అని చెప్పేసి ఒకే ధర ఉంటే దీనికి ఒకే ఒక చిన్న ఈక్వేషన్ ఉంటుంది. అదేంటంటే x²/100. వేరే x², x అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చినటువంటి సేమ్ వాల్యూ 10% అన్నారు కదా, అదే ఆ x వాల్యూ. ఓకేనా. ఇంకొక పాయింట్ ఏంటంటే రెండు సేమ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు లాభం నష్టం అని ఇట్లా 10% ఇచ్చి ఒకే ధరకి అమ్మితే అప్పుడు ఎప్పుడు కూడా నష్టం అనేది వస్తుంది. ఓకేనా. లాభం అనేది రాదు, ఎప్పుడు లాసే వస్తుంది. ఇక్కడ వచ్చే వాల్యూ దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ మనకి లాసే. ఓకేనా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి x²/100. x అంటే ఏంటి మనకి 10%, కాబట్టి 10²/100. ఇప్పుడు ఏమవుతుంది, 10² అంటే ఏంటి 100/100. 100 క్యాన్సిల్ చేస్తే 1% అనేది లాస్. ఓకేనా. 1% లాస్. ఆప్షన్ బి. ఓకేనా. 1% నష్టం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 8,000 అసలుపై మొత్తం 2 సంవత్సరాలకు ఏడాదికి 6% చొప్పున, తదుపరి 3 సంవత్సరాలకు ఏడాదికి 8% చొప్పున బారు వడ్డీ లెక్కిస్తే 5 సంవత్సరాల చివరలో వచ్చే మొత్తం వడ్డీ ఎంత? 5 సంవత్సరాల చివరిలో వచ్చే మొత్తం వడ్డీ ఎంత? క్వశ్చన్ అర్థమైంది కదా. మనకి ఈ క్వశ్చన్ని జనరల్గా ఎలా చేస్తారు అంటే, ఫస్ట్ మనకి 2 ఇయర్స్ యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అనేది ఇచ్చారు. ఓకేనా. మనకి 6% ఇచ్చారు కాబట్టి ఆ 2 ఇయర్స్ని కనుక్కుంటారు వడ్డీ. తర్వాత 3 సంవత్సరాలకు ఏడాదికి 8 చొప్పున అన్నారు కాబట్టి బారు వడ్డీ లెక్కిస్తే అన్నారు కాబట్టి 3 సంవత్సరాలకి వడ్డీ కనుక్కొని ఆ 2 సంవత్సరాల వడ్డీ 3 సంవత్సరాల వడ్డీ రెండు కలిపితే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. ఓకేనా. ఇది చాలామంది చేసే పద్ధతి, కానీ ఇంకా ఈజీగా కూడా దీన్ని చేయొచ్చు. అది ఎలాగంటే మనకి 2 ఇయర్స్కి 6% చొప్పున అన్నారు కాబట్టి 2 × 6% ఎంత 12. ఓకేనా. 12, 2 6లు 12. నెక్స్ట్ మనకి 3 ఇయర్స్కి ఎంత 8% కాబట్టి 24. 3 8s 24 వస్తుంది. ఓకేనా. మనకి ఇక్కడ ఏంటి 12% తర్వాత 24%. ఇప్పుడు ఈ 12%ని 24%ని ప్లస్ చేయండి, యాడ్ చేసి ఎంత అవుతుంది 36%. ఓకేనా. 36%. ఈ 36% కనుక్కోవాలి మనం. మనకు టోటల్గా 8,000 ఇచ్చారు. ఎంత 8,000 అనేది ఇచ్చారు. ఇంటూ 36% అంటే బై 100 వేసుకుంటాను నేను. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఇంకా కనుక్కోవాల్సింది ఏంటి 80 × 36 కనుక్కోవాలి. ఓకేనా. 80 × 36 ఎంత 8 3s 24, 48, 48 ఎంత 288. చివర ఇంకొక 0 ఉంటుంది కదా, మనం 8తోనే క్యాలిక్యులేట్ చేసాం. చివర 80 కాబట్టి 0 ఉంటుంది. 2880. ఓకేనా. ఆప్షన్ మనకేంటి 2880. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ 3,400ను ఏబిసి మరియు డీల మధ్య పంచాలి. అయితే ఏ మరియు బిల వాటాల నిష్పత్తి 2:3 అంట, మరియు బి మరియు సి ఈ యొక్క బీసీ యొక్క నిష్పత్తి 4:3. తర్వాత సిడీల యొక్క నిష్పత్తి 2:3. అయితే బి మరియు డీల వాటాల మొత్తం ఎంత అని అడిగారు. ఏంటది బి మరియు డీల వాటా కనుక్కోవాలి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏబిసి అండ్ డి వీటిని పంచాలి. ఓకేనా. అయితే 3,400 ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియోస్ రాసుకోండి. ఫస్ట్ 2:3 ఏంటది ఏబి 2:3. ఇప్పుడు ఏబి బీసీ సిడి వాల్యూస్ రాశాను, రేషియోస్ రాశాను. ఇప్పుడు ఏబిసిడి వీటి యొక్క భాగాలు అనేది వరుసగా మనకు కనుక్కోవాలి. ఈ వాల్యూస్ కనుక్కుంటే మనకి ఆన్సర్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి ఇక్కడ ఏబి ఇచ్చారు 2:3, బీసీ 4:3, సిడి 2:3. అయితే
దీనికి మీకు ఒక ఫార్ములా చెప్పాను, N1 N2 N3 ఇక్కడ D వరకు ఉన్నాయి కాబట్టి N4, ఓకేనా. అదేవిధంగా D1 D2 D3 D4 ఈ ఫార్ములా ఉంది కదా, న్యూమరేటర్ N అంటే D అంటే డినామినేటర్. ఇలాగ మీరు క్యాలిక్యులేట్ చేస్తే వరుసగా ABCDని కనుక్కోవచ్చు, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కావాలంటే ఏంటి మనకి, ఇది N1 ఇది D1, ఇది N1 ఇది D1 కాబట్టి N1 N2 D2 నెక్స్ట్ N3 D3 కాబట్టి N1 N2 N3 కనుక్కుంటే ఏ వాల్యూ వస్తుంది, 2 4 6 2 4 8 8 2 16 16 వచ్చింది. నెక్స్ట్ అలాగే బి వాల్యూ కనుక్కోండి. బి వాల్యూ చూడండి, బి వాల్యూ మనకి D1 N2 N3, ఓకేనా. D1 N2 N3, D1 ఏంటండి 3, నెక్స్ట్ N2 అంటే 4 3 4 12, N3 12 రెండులు అంత 24, బి కూడా వచ్చింది. సి అంటే D1 అండ్ D2 అండ్ N3 3 3 9 9 2 18, ఓకేనా. సి కూడా వచ్చింది. నెక్స్ట్ డి అంటే ఏంటి, చివరున్న 3 వాల్యూస్ D1 D2 D3 3 3 9 9 3 27 ఎందుకంటే 3 క్యూబ్ కాబట్టి మనకి 16 24 18 27 మొత్తం ABCD 4 వాల్యూస్ వచ్చాయి, ఓకేనా. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు క్వశ్చన్ ఏం అడిగారు అంటే సమ్ ఆఫ్ బి అండ్ డి, ఓకేనా. బి షేరు డి షేర్ యొక్క సమ్ కావాలన్నారు. ఈ సమ్ కావాలంటే ఓవరాల్గా ఈ పార్ట్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక వాల్యూ ఇచ్చారు, 3400 అనేది ఇచ్చారు మనకి. అయితే ఈ మొత్తాన్ని కూడితే మనకి ఎంత వస్తుంది, ఓవరాల్గా ఇవి మొత్తం కూడితే మనకు వచ్చేసరికి 85. ఎట్లా 16 24 ప్లస్ 18 ప్లస్ 27 చేస్తే 85 అనేది వస్తుంది. 85 అనేది మనకి దేనికి సమానం అంటే 3400కి సమానం. 85 3400కి సమానం అయితే ఒక్క భాగం ఎంత క్యాలిక్యులేట్ చేయండి. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 40 అనేది వస్తుంది, ఓకేనా. ఎంత 40 అనేది వస్తుంది. అయితే మనకి బి అండ్ డి షేర్ కాబట్టి బి ఎంత 24, డి ఎంత 27, 24 ప్లస్ 27 ఎంత 51, ఓకేనా. ఒక్క పార్ట్ 40 అయితే 51 పార్ట్స్ ఎంత 40 × 51 చేస్తే అయిపోద్ది కదా. ఇప్పుడు 0 పక్కన పెట్టుకోండి, 4 × 51 చేయండి, చివరి 0 యాడ్ చేసుకోండి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2040, 2040 అనేది ఆన్సర్, 2040, ఓకేనా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పైపుకు సంబంధించినటువంటి పైప్స్ అండ్ సిస్టమ్స్ ఉంది కదా, దీనికి సంబంధించింది. పైపు ఏ ఉందంట, ఒక ట్యాంకును 10 గంటల్లో, పైపు బి దాన్ని 15 గంటల్లో నింపగలవు. ఏతో ప్రారంభించి రెండవ పైపును గంట మార్చి గంట, ఓకేనా, అంటే ఆల్టర్నేట్ అవర్స్లో తెరిస్తే ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది, ట్యాంక్ అనేది ఎంత సమయంలో నిండుతుంది. పైప్ ఏ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఇన్ 10 hours అండ్ పైప్ బి కెన్ ఫిల్ it in 15 hours if they are opened for 1 hour alternatively. Starting with A, in how many hours will the tank be full, ఓకేనా. hours will the tank be full అన్నమాట. క్వశ్చన్ అర్థమైంది కదా. అలా తెరిస్తే గంట మార్చి గంట ఆల్టర్నేట్ అవర్స్లో తెరిస్తే ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది అనేది మనం కనుక్కోవాలి. ఇక ఇక్కడ చూడండి, పైప్ ఏ ఒక ట్యాంకును 10 గంటలు అన్నారు, పైప్ బి 15 గంటలు అన్నారు. దీనికి మీకు టైమ్ అండ్ వర్క్లో ఏదైతే ప్రాసెస్ ఉందో ఇక్కడ కూడా అదే ఎల్సిఎం కట్టాలి, ఓకేనా. ఎల్సిఎం మెథడే మీరు ఫాలో అవ్వండి, బాగుంటుంది, ఓకేనా. ఎలాంటి క్వశ్చన్ వచ్చినా మీరు ఈజీగా చేయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ ఎలాగైనా ఇచ్చినా కన్ఫ్యూజ్ కారు. ఎల్సిఎం 10కి 15కి ఎల్సిఎం ఎంత 30, అంతే కదా. 30 అనేది 15 2 30, 13 30, ఓకేనా. ఎల్సిఎం ఈజ్ 30. అయితే ఎల్సిఎం మనకి 30, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 30. ఇదేంటి మనకి టోటల్ వర్క్కు సంబంధించింది. ఎల్సిఎం అనేది టోటల్ అనుకోవాలని చెప్పాను మీకు. ఇప్పుడు ఏ యొక్క ఎఫిషియన్సీ తీసుకోవాలి. టోటల్ 30 అయితే ఏ యొక్క ఎఫిషియన్సీ 30/10 అంటే 3. బి యొక్క ఎఫిషియన్సీ 15 ఉంది, 30/15 ఎంత 2. ఏ ఎఫిషియన్సీ 3, బి ఎఫిషియన్సీ 2. ఓవరాల్గా ఏ ప్లస్ బి ఎంత అవుతుంది, ఏ ప్లస్ బి ఎంత అవుతుంది 5 అవుతుంది. ఈ 5 అనేది ఆల్టర్నేట్ అవర్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ ఏతో ప్రారంభించి రెండో పైపును గంట మార్చి గంట, అంటే ఫస్ట్ గంటలో ఏ, తర్వాత గంట బి.
ఇలా 2 గంటలు ఏ తర్వాత బి ఇలా చేస్తే 5, ఓకేనా. మొదటి గంటలో ఏ, తర్వాతి గంటలో బి ఇలా చేస్తే 5 లీటర్స్ అనేది ఫిల్ చేస్తున్నారు. అలాగా మనకు ఓవరాల్గా 30 ఉంది. 5 లీటర్స్ ఏబి 2 అవర్స్లో చేస్తే 30 లీటర్స్, ఇక్కడ ఓవరాల్గా 30 రావడానికి ఎంత టైం పడుతుంది? 30/5 వేస్తే ఎంత వస్తుంది? 6, ఓకేనా. ఎంత? 30/5 వేస్తే 6 సైకిల్స్ పట్టిద్ది. మనకి ఒక సైకిల్కి 2 అవర్స్ అయితే 6 సైకిల్స్కి ఎంత? 2 × 6 12 అవర్స్, ఓకేనా. 12 గంటలు అనేది పడుతుంది. ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 1000 మీటర్ల పరుగు పందెంలో ఏ బిని 100 మీటర్ల తేడాతో ఓడించాడు, బి సిని 50 మీటర్ల తేడాతో ఓడించాడు. అదే పందెంలో ఏ సిని ఎంత దూరంలో ఓడిస్తారు, ఓకేనా. ఇది రేషియో ప్రపోర్షన్కి సంబంధించిన ప్రాబ్లం. మీకు కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా ఇచ్చారు. దీన్ని ముందు మనం రేషియోలోకి మార్చుకోవాలి, ఓకేనా. 1000 మీటర్ల పరుగు అండి, గుర్తుపెట్టుకోండి. 1000 మీటర్స్ పరుగు ఇది. 1000 మీటర్ల పరుగు పందెంలో ఏ బిని 100 మీటర్ల తేడాతో ఓడించాడు. ఏ బిని, ఓకేనా. బిని 100 మీటర్ల తేడాతో అంటే మనకి ఏ విలువ ఎంత? ఏ విలువ మనకి ఇక్కడ ఏంటి? 1000, ఓకేనా. ఏ విలువ 1000, బిని 100 మీటర్ల తేడాతో ఓడించాడు అంటే బి విలువ 900, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మనం కనుక్కోవాల్సింది ఏంటి? ఏ సిని ఎంత దూరంలో ఓడిస్తారు. ఏ సిని ఎంత దూరంలో అంటే C/A, ఓకేనా. = ఆల్రెడీ మనకి B/A ఇచ్చారు అండ్ C/B కూడా ఇచ్చారు. ఈ ఈక్వేషన్ రాయడం మీకు వస్తే ఈజీగా చేయొచ్చు, ఓకేనా. ఇది రాయడం వస్తే ఈజీగా చేయొచ్చు. ఇక క్వశ్చన్ చూడండి. ఫస్ట్ = BA ఎంత? బి ఎంత? 900. 900/1000 అంటే 0 క్యాన్సిల్ అవుతుంది. 9/10 ఉంటుంది. డైరెక్ట్గా రాస్తున్నాను నేను. ఇంటూ నెక్స్ట్ ఏంటి? సిబి ఏంటి? బిసిని 50 మీటర్ల తేడాతో ఓడించాడు. బిసిని 50 మీటర్లు అంటే సి విలువ 950, బి విలువ 1000. కాబట్టి 950/1000 వేస్తే ఫస్ట్ 950లో ఒక 0 ఉంది, 1000లో ఒక 0 క్యాన్సిల్ అయిపోతుంది. కింద 100 ఉంటుంది, పైన 95 ఉంటుంది. 95ని 100ని మనకి ఎలా చేయొచ్చు? 5 టేబుల్లో 5వ ఎక్కంలో మనం క్యాన్సిల్ చేయొచ్చు. చేస్తే 19/20 వస్తుంది కదా, ఓకేనా. 95/100 అంటే 105లు 25లు వచ్చేసరికి 100, 19 5లు వచ్చేసరికి 95. కాబట్టి ఇలా క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని క్యాలిక్యులేట్ చేయండి, ఓకేనా. 9 × 19 171, ఓకేనా. 9 1 9 9 81 171 వస్తుంది. నెక్స్ట్ 10 × 20 అంటే 200, 171/200. C/A విలువ ఇది, ఓకేనా. 171/200 అనేది C/A విలువ. అది క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది. ఏ విలువ 200, సి కూడా 171. మనకి ఏ విలువ స్టార్టింగ్లో ఎంత? 1000 మీటర్స్. ఈ పరుగు పందెం 1000 మీటర్స్తో స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ ×5 వేసుకుంటే 1000 అవుతుంది. అలాగే 171కి కూడా ×5 వేస్తే అదొక వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఏ మరియు సిల మధ్య వ్యత్యాస భాగాలు కనుక్కోవాలి, ఓకేనా. ఏకి సికి మధ్య వ్యత్యాసం డిఫరెన్స్ ఎంత? 200 - 171 చేస్తే మీకు ఎంత వస్తుంది? 29 పార్ట్స్ అనేది వస్తుంది. అయితే మనకి ఇక్కడ ఏంటి? ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలి, ఇక్కడ 5తో మల్టిప్లై చేయాలి. ఎందుకంటే 200 × 5 వేస్తే 1000 మీటర్స్. ఏ యొక్క విలువ 1000 మీటర్స్ కాబట్టి, ఓకేనా. అలాగే 29 ఉంది కదా, 29 పార్ట్స్లో 29 పార్ట్స్ ఇంటూ మనకి ఎంత? 5 చేయాలి. 29 × 5 చేస్తే ఎంత వస్తుంది? 145, 145 మీటర్లు అనేది వస్తుంది, ఓకేనా. ఆన్సర్ ఈజ్ 145 మీటర్స్, ఓకేనా. మీకు ఇంత నిదానంగా ఎందుకు చెప్తున్నానంటే అర్థం కావాలని చెప్తున్నాను. నేను స్పీడ్గా కూడా చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడిని, కానీ కొంతమందికి అర్థం కాదని చెప్పేసి ఇలా ఒక్కొక్కటి సింపుల్గా ఒక్కొక్క పాయింట్ చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. 9 సెంటీమీటర్ల వ్యాసార్థం మరియు 16 సెంటీమీటర్ల ఎత్తు కలిగిన ఒక లోహపు శంకువును అంటే ఒక కోన్ను కరిగించి 4 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగిన చిన్న లోహపు గోళాలు అంటే స్పియర్స్ని ఈ యొక్క స్పియర్స్గా మార్చితే ఎన్ని గోళాలను తయారు చేయవచ్చు? సేమ్ ఇదే ప్రాబ్లం రీసెంట్గా మీకు అంటే బిఫోర్ అప్లోడ్ చేసిన వీడియోస్లో చెప్పాను. అక్కడ ఏంటంటే పెద్ద గోళాన్ని, పెద్ద స్పియర్ని చిన్న చిన్న స్పియర్స్గా, చిన్న చిన్న గోళాలుగా
మార్చే విధానం సంబంధించినటువంటి ప్రాబ్లం చెప్పాను. కానీ ఇక్కడ చూడండి మనకి కోన్ ఏదైతే ఉందో దాన్ని కరిగించి చిన్న చిన్న గోళాలుగా చేస్తే అని అడిగారు. ఓకేనా, ఇది ఎలా చేయాలి అంటే ఇక్కడ కూడా అంతే అండి, మీకు ఫార్ములాస్ తెలియాలి. ఓకేనా, మనకి శంకువుకు సంబంధించి ఏదైతే ఘనపరిమాణం ఉందో ఈ ఘనపరిమాణానికి సంబంధించిన ఫార్ములా, అదేవిధంగా గోళానికి సంబంధించినటువంటి మొత్తం ఘనపరిమాణానికి సంబంధించిన ఫార్ములా, ఇవి తెలిస్తే ఈజీగా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శంకు ఇచ్చాడు కాబట్టి మనకి శంకు ఫార్ములా ఏంటి, 1/3 πr² h. ఓకేనా, 3D కాబట్టి h ఈజ్ ఈక్వల్ టు, నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి n గోళాలు కనుక్కోవాలి కాబట్టి దాన్ని n అనుకొని ఇంటూ నెక్స్ట్ 4/3 πr³. ఓకేనా, πr³, ఎందుకంటే ఇది స్పియర్కి సంబంధించి కాబట్టి. ఇప్పుడు అటు ఇటు చూడండి, పై క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ r² ఉంది కదా, ఒకటి క్యాన్సిల్ అయ్యి ఇక్కడ ఓన్లీ r అనేది మిగులుతుంది. సారీ, మనకి ఏదైతే వ్యాసార్థం ఉందో ఆ వ్యాసార్థం రేడియస్ అనేది ఇచ్చారు కాబట్టి వాటిని క్యాన్సిల్ చేయలేం, వాటిని మనం రాసుకోవాలి. ఓకేనా, 3 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, వరుసగా మీకు రాస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోన్కు సంబంధించి రేడియస్ ఇచ్చారు, ఎంత, 9 సెంటీమీటర్ల వ్యాసార్థం. ఓకేనా, 9 సెంటీమీటర్ల వ్యాసార్థం ఇచ్చారు కోన్కు సంబంధించి, అంటే 9² అంటే 9 × 9 ఇంటూ తర్వాత హెచ్ అంటే హైట్ ఇచ్చారు 16. ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ఎన్ మనకు తెలియదు, ఆ ఎన్ను అట్లా రాసుకుంటాను, అదే కనుక్కోవాలి కాబట్టి. నెక్స్ట్ 4 × r³. స్పియర్లో మనకి ఎంత రేడియస్, 4 సెంటీమీటర్స్ ఇచ్చారు రేడియస్. ఓకేనా, ఎంత, 4 సెంటీమీటర్స్ కాబట్టి 4³ నెక్స్ట్ చూడండి, ఇక ఏమైనా కొట్టుకుపోతే కొట్టేయాలి, 4 1 4 4. తర్వాత ఇక్కడ ఒక 4 ఉంది కాబట్టి ఇక్కడ ఒక 4 పోయింది, 4³ ఒక 4 పోద్ది, అంటే ఇక్కడ 4² మిగిలిద్ది. ఓకేనా, ఇక నెక్స్ట్ ఇక్కడ రాస్తాను చూడండి, ఇక నెక్స్ట్ మనకి 9 మిగులుతుంది, 9 × 9 81. ఇక్కడ ఒక స్క్వేర్, ఒక వాల్యూ పోతే స్క్వేర్ ఉంటుంది, 4² అంటే 16. ఇక నెక్స్ట్ చూడండి, n = ఆ 16 యువతలకు వస్తే 81/16 అవుతుంది. దీన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 16 1 ఇలా మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే 16 5 మనకి 80 అవుతుంది. నెక్స్ట్ 1 ఉంది కాబట్టి ఒకటి పక్కన 0 పెట్టుకుంటే 16లో పోదు, ఇంకొక 0 పెట్టుకుంటే పాయింట్, మరలా ఇంకొక 0, తర్వాత 5.06. ఈ విధంగా మీకు ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, దీనికి నియర్లీ ఉన్నటువంటి వాల్యూ అనేది ఒకవేళ ఎగ్జామ్లో పాయింట్లు వైజ్గా ఇవ్వకుండా నియర్ వాల్యూ ఇచ్చిన ఆ వాల్యూ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, మనకి ఆన్సర్ ఈజ్ 5.06. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 3/41 + 3/42 + 3/43 + 3/44 అనే మొత్తం కింది వానిలో ఏ సంఖ్య చేత నిశ్శేషంగా భాగించబడుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు వీటిని ఎలా చేయాలంటే కొంచెం స్మార్ట్గా ఆలోచించండి, వీటిని ఈజీగా చేయొచ్చు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, 3/44 ప్రతిదీ 3/3 ఉంది. అయితే మనకి వీటిల్లో ఏది నియర్లీగా 3/41ని బయటకు తీసుకోండి, 3/41ని కామన్ తీయండి. కామన్ తీస్తే మనకేం మిగులుతుంది, 3/41 పోతే ఇక్కడ ఏముంటుంది, 3 ఉంటుంది ఫస్ట్ దాంట్లో. నెక్స్ట్ ఫస్ట్ వాల్యూ ఏంటి, 3/41 పోతుంది కాబట్టి 3/0, తర్వాత 3/1, తర్వాత 3/2 ఉంటుంది, తర్వాత 3/3 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ 3/1 అయితే 3/0 అంటే అది 1, తర్వాత 3/1 అంటే 3, 3² అంటే 9, 3³ అంటే 27. వీటిని మనం చూసుకుంటే మొత్తం ఓవరాల్గా ఈ వాల్యూ అంతా ఎంత అవుతుంది, 40 అవుతుంది. 3/41 × 40 అవుతుంది. ఇప్పుడు మనం ఆప్షన్స్ వైజ్గా వెళ్ళాలి. ఇక్కడ ఆప్షన్స్ చూడండి, 11, 16, 25, 30 ఉంది. మనకి ఇక్కడ ఏంటి, 3/41 పక్కన 40 ఉంది కదా, ఈ 40 దేంట్లో పోతుందో అదే ఆన్సర్ అవుతుంది. మనకి 30 ఉంది, 30 అనేది 40లో పోదు, 25 పోదు, 16 పోదు, తర్వాత 11 పోదు. ఇప్పుడు ఏంటంటే మనకి 3/41లో 3/40 అలా ఉంచి ఒక 3ని పక్కకు తీసుకురండి, ఇంటూ మరలా 40 ఉంటుంది. 3 4 ఎంత, 12, అంటే 3/40 × 120 అవుతుంది. ఇప్పుడు ఈ 120, ఓకేనా, ఈ 120 అనేది మనకి ఇక్కడ ఏ టేబుల్లో ఇక్కడ ఇచ్చినటువంటి నెంబర్స్లో దేంట్లో పోద్దో చూడండి. 120 అనేది దేంట్లో పోద్ది, 30లో పోయిద్ది. ఓకేనా, 34 120 కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
ఈ విధంగా ఈ ప్రాబ్లమ్స్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 3/41 సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ అన్నీ దాని తప్ప రిమైనింగ్ ఉన్నటువంటి వాటిని రాసుకొని వాటి యొక్క వాల్యూస్ రాసుకుంటే ఓవరాల్గా వచ్చినటువంటి వాల్యూని మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది దాని అక్కలో పోతుందో, అంటే దీంతో ఏది పోతుందో అదే ఆన్సర్ అవుతుంది. పోకపోతే ఒకటి మరలా తీసేసి దాన్ని మల్టిప్లై చేసి దాని నుంచి మనం చూసుకోవాలి. ఇలాగా ప్రాబ్లమ్స్ అనేది చేయాలి. ఓకేనా. సో ఈ విధంగా చేసుకోండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు రీజనింగ్ సంబంధించి కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ రీజనింగ్ సంబంధించి ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఒకసారి ఆ మోడల్స్ చూడండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్స్ అవి. కొంచెం టైం తీసుకుంటాయి. మీరు వాటిని ప్రాక్టీస్ చేసుకుంటే ఎగ్జామ్లో అలాంటి క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది టెలిగ్రామ్ సంబంధించి. ఎవరైనా ఇంకా జాయిన్ అయినట్లయితే అక్కడ క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఎగ్జామ్ సంబంధించి ఏ అప్డేట్స్ వచ్చినా వెంటనే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.